చక్రవర్తి రుద్రార్కుడు పరిపాలించే అమరగఢ రాజ్యంలో ఒక అరుదైన రాత్రి అమృత శక్తి కలిగిన కుమారుడు పుడతాడు. అతనికే పేరు అమృతేష్ అని పెడతారు. తల్లి దేవసేన తన కుమారుడిని ప్రేమతో పెంచుతుంది. కానీ జ్యోతిషం ప్రకారం ఈ శిశువు భవిష్యత్తులో 3 లోకాలు పరిచయం చేసుకున్నాడని చెప్పబడుతుంది. దేవలోకం, మానవలోకం, మరణాంతర లోకం. 12 ఏళ్ల వయసులో అతను విచిత్రమైన కళలు చూడటం మొదలు పెడతాడు. అప్పుడే అతనికి ప్రత్యక్షమవుతుంది ఓ మహాబలిశాలి దేవతల సేవకుడు శ్రీ హనుమంతుడు. హనుమంతుడు ఆంజనేయుడిగా ప్రత్యక్షమై అమృతేష్ను శిక్షణ ఇస్తాడు. అతని శరీరంలో దాగి ఉన్న శక్తి ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాడు. హనుమంతుడు అనేక సందులలో తండ్రి స్థానంలో ఉండి ధైర్యాన్ని, భక్తి, ధర్మాన్ని బోధిస్తాడు. హనుమంతుడి పాత్రలో అద్భుత గొప్పతనం ఉంటుంది. అతను అతీత కాలజ్ఞాని, అతను త్రిలోక సందర్శకుడు, అతని శక్తి కాలనేత్రునికి సమానంగా ఉంటుంది. హనుమంతుడి పాత్రను ఇష్టమైన గ్రాఫిక్స్, శక్తివంతమైన సంభాషణలు ఉంటాయి. అమృతేష్ హనుమంతుడి సాయంతో దేవతల లోకానికి చేరుతాడు. అక్కడ సత్యదేవి అనగా త్రిష అతనికి సత్యాన్ని బోధిస్తుంది. వేదాంగిని జాన్వీ కపూర్ అతనికి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని తెలియజేస్తుంది. కల్పవల్లి ఇషా చావ్లా శక్తి మరియు తపస్సును ప్రాముఖ్యతను బోధిస్తుంది. కాలనేత్రుడు నరక శక్తుల సహాయంతో భూలోకాన్ని స్వాధీనం చేసుకుని ప్రయత్నం చేస్తాడు. అతనికి మాయా గురువురాలు సురభి తోడుగా ఉంటుంది. హనుమంతుడు అమృతేష్కు శివుడికి బాణస్వరూపం విశ్వధనుస్సుని ప్రసాదిస్తాడు. ఈ శక్తితో మాత్రమే కాలనేత్రుని నాశనం చేయగలుగుతాడు. తండ్రి రుద్రార్కుడు కూడా యుద్ధం రంగంలోకి వస్తాడు. హనుమంతుడు అమృతేష్కు చివరి విష్ణు మంత్రాన్ని గుప్తం బోధిస్తాడు. ఇది కాలనేత్రుని శక్తి తీయగల తివాచి ఆయుధం. యుద్ధంలో హనుమంతుడు భీకరమైన రూపంలో కాలనేత్రునికి నరక సైన్యాన్ని నాశనం చేస్తాడు. అమృతేష్ మానవుడు అయి భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు సిద్ధమవుతాడు. హనుమంతుడు చివరగా చెప్పే మాట, ధర్మాన్ని అనుసరించువాడే నిజమైన రాజు, నీ లోకంలో తూర్పు వెలుగులా వెలుగు. హనుమంతుడి ఆంజనేయ బలంతో ధర్మపు రాజ్యం స్థాపించబడుతుంది. ఈ త్రిలోకాల యాత్ర విశ్వంబర ఓ ధర్మయుగాది.